మై ఛానల్. ఈ రోజు అయితే నేను వైజాగ్ లో ఉన్నాను కదా, మా వదిన వాళ్ళ గార్డెన్ టూర్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి చాలా పెద్ద గార్డెన్ ఉంటది. సో ఒక చిన్న వీడియో చాలా సింపుల్ గా అయితే చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మొక్కల గురించి మా వదిన కూడా వస్తుంది, తను మొక్కల గురించి చెప్తుంది, నేను కూడా చెప్తూ ఉంటాను. సో ఇప్పుడైతే మా వదిని కూడా పిలిచేద్దాము. సో ఉమా, మేమైతే పేర్లతో మాట్లాడుకోకూడదు, యూట్యూబ్ ఛానల్ పేర్లతో మాట్లాడుకోవాలి. MVH బ్లాగ్స్ ఫుల్ టూర్ ప్రతి మొక్క గురించి కావాలంటే తన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే జస్ట్ నార్మల్ వీడియో అయితే చూపిస్తాను, ఈ గార్డెన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇది మొక్కల గురించి కాదు, జస్ట్ నేనైతే కొన్ని టిప్స్ అవన్నీ అడుగుదాము మొక్కలు నాలాంటి వాళ్ళ కోసం. సింపుల్ మొక్కలు ఎలా పెంచుకోవాలి అలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ వీడియో అంటే. ఇది గార్డెన్ టూర్ అయితే తన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు చెప్పు ఏమేమి మొక్కలు ఉంటాయి ఎక్కువ. వీళ్ళు మొత్తం 3 floors హౌస్. మేమైతే ఫస్ట్ హౌస్ ఓపెనింగ్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడే వచ్చాము కాబట్టి అప్పటికిప్పటికి చాలా చేంజ్ ఉంది, చాలా మొక్కలు పెంచింది. అసలు మీ గార్డెన్ మొత్తంలో ఎన్ని మొక్కలు ఉంటాయి? మేబీ నియర్లీ ఒక 300 to 400 plants. 400 plants ఉంటాయి మొత్తం అంతా మనం మొక్కకి ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి, ఆల్రెడీ ఎండ కూడా పెరిగిపోయింది కాబట్టి సింపుల్ గా కొత్త వెరైటీలు ఏవైతే ఉన్నాయో అవైతే చూపిద్దాము. అవన్నీ మా వదిన ఇప్పుడు చెప్తుంది అనమాట. ఇక్కడైతే కొంచెం అన్ని కూడా ఒక కార్నర్ కి ఎక్కువ మొక్కలు పెట్టింది, వ్యూ కూడా బాగుంది ఇక్కడ నుంచి. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటది. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్, చెక్క చిన్న టెర్రస్ లాగా. సగమేమో హౌస్ ఉండి సగమేమో మొక్కల కోసం వదిలేసుకుంది. ఇదంతా కూడా కార్నర్ లో మొక్కలు. ఇది మామిడి మొక్క, నిన్నే తీసుకొచ్చింది, 700 పెట్టి కొనిపించింది. పెద్ద మొక్క, మామిడికాయ మొక్క, డైరెక్ట్ కాయలు కాయాలని చెప్పి ఈ మొక్క అయితే తీసుకొచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఈ కార్నర్ కి స్టెప్స్ పక్కన కొన్ని మొక్కలన్నీ పెట్టింది. ఇవన్నీ ఫ్లవర్స్ మొత్తం అన్ని కూడా రకరకాల డిఫరెంట్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. మోస్ట్లీ ఎక్కువ ఊరు నుంచి తీసుకొస్తుంది, ఎక్కడ పడితే అక్కడే కొంటది. బెంగళూరు వచ్చినప్పుడు కూడా అక్కడ నుంచి కూడా కొన్ని మొక్కలు అయితే తీసుకొస్తుంది. కూరగాయలు అవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ప్లాంట్స్, అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇదే మొక్కదినా? స్వీట్ లెమన్ అంటే ఇది తొక్కతో తినేయచ్చు ఈ ప్లాంట్, ఈ ఫ్రూట్ ని. ఎల్లో కలర్ ఆరెంజ్ షేడ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. తొక్కే చాలా స్వీట్ గా ఉంటుంది, లోపల పల్పు పుల్లగానే ఉంటుంది. బట్ నార్మల్ గా కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ అవి నచ్చే వాళ్ళకైతే బాగా తినడానికి అది చాలా బాగుంటుంది అనమాట ఎక్స్పీరియన్స్. ఓకే, అదైతే నిమ్మ మొక్క. ఇవన్నీ గ్రో బ్యాగ్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంది, ఆకుకూరలు అన్ని వేద్దామని. ఇవన్నీ కూడా మీషో నుంచి తీసుకుందంట, క్వాలిటీ బాగున్నాయని చెప్పింది. సో మినియేచర్ వీడియోస్ కూడా కొన్ని ఎక్కువ చేస్తూ ఉంటది. వీడియోస్ కోసం ఎక్కువ షార్ట్లు అలాంటివన్నీ కూడా ఒక్క చిన్నది చేయడానికి ఆల్మోస్ట్ 2 hours అలా పడుతుంది. మొన్న రీసెంట్ గా ఒక వీడియో షూట్ చేశాను నేను, అప్పుడే తెలిసింది నాకు కూడా. సో ఇలాంటి వెరైటీ అన్నీ కూడా తీసుకొచ్చి చేస్తూ ఉంటుంది అనమాట. దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది, మొన్నే తెలిసింది నాకు. చాలా రకాలు చేసింది, ఆల్మోస్ట్ 5 or 6 ఉన్నాయి. ఇంకా చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి, వస్తూ ఉంటాయి అలాంటి వీడియోస్ అన్నీ కూడా. ఇంకా గార్డెన్ అంతా కూడా ఒక లుక్ వేసేయండి. ఎంట్రన్స్లోనే మనకి ఇలాగ ఒక సైడ్ కార్నర్లో ఎల్ షేప్లో మొక్కలన్నీ కూడా పెట్టుకుంది. ఈ మ్యాంగో ట్రీ చెప్పాను కదా, చాలా డేస్ నుంచి పాపం అనుకుని రీసెంట్గానే కొనుక్కుని ఇంకా డ్రమ్లో అయితే పెట్టింది. చాలా ఫ్రూట్స్ అవన్నీ కూడా వస్తుంటాయి, ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంట్లోవే. ఇదేమో సైడ్ బాల్కనీ, వాక్ చేయడానికి పెట్టుకుంటారు కదా, అందులో కూడా మొక్కలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే ఒక సైడ్ ఏమో కొన్ని ఇది మొక్క వెజిటేబుల్స్ లోనే కాదే, ఇది ఏం మొక్క? గోరు చిక్కుడు. ఇందులోనే గోరు చిక్కుళ్ళు అవన్నీ పెట్టుకుంది. ఒక సైడ్ ఏమో ఫ్లవర్స్. ఇక్కడైతే మంచి ప్లాంట్ ఉంది, నేనైతే ఫస్ట్ టైం చూసాను. వైలెట్ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఇవి అన్నిటి కలర్స్ లోనే ఉన్నాయి. అలాగే బాల్స్ లా ఉన్నాయి, చిల్లీస్ అంటే ఇవి. మరి ఇవి వేసుకుంటారా కూరల్లో? వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా కూరల్లో వేసుకుంటారంట. వెరైటీ చిల్లీ ఇదైతే. ఈ ప్లాంట్ ఎక్కడ దొరికింది నీకు? కడియం. మా ఊరి కడియంలో అయితే దొరికింది. మా ఊరికి దగ్గరలో ఉన్న కడియంలో అయితే అన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయి, అక్కడ నుంచి తెచ్చింది. చిల్లీస్ ఫస్ట్ టైం అయితే చూసాను, అదైతే వెరైటీగా అనిపించింది నాకు. సో ఈ వీటి కోసం అయితే వెయిటింగ్. ఉసిరి మొక్కలు కాబట్టి ఉసిరికాయలు వస్తాయి ఇన్ ఫ్యూచర్ లో. ఒక సైడ్ అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అలాగే స్టెప్స్ కి సైడ్ అయితే కొంచెం ఎండ తక్కువ కావాలి అనుకునే ప్లాంట్స్ అన్ని కూడా పెట్టుకుంది. బెంగళూరులో అయితే అరటి చెట్టు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది, కాయల కోసం కాదు, జస్ట్ అందం కోసం అయితే పెంచుతారు. ఇక్కడ ఉన్న స్పైడర్ ప్లాంట్ అవైతే నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తీసుకువెళ్ళాను బెంగళూరు కొన్ని మొక్కలు ఫస్ట్ టైం. సో కిందంతా కూడా ఇలా సింపుల్ గా అయితే చూపించాను కదా, పైన ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి. పైకి వెళ్ళి అసలైన మిద్దె తోట అయితే చూద్దాం మనం ఇప్పుడు.
ఇప్పటి వరకు మనం చూసింది ఫస్ట్ ఫ్లోర్. చూసారు కదా, ఇలా మొత్తం ప్లాంట్స్ ఉంటాయి, సగమే ఉంటాయి, రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా కిడ్స్ ప్లే ఏరియా లాగా వదిలేసుకుంది. ఇంకా బాగా పైన టెర్రస్లో అయితే ఇలా మిద్దె తోటలాగా వాటిని అయితే కట్టించుకుందన్నమాట. సిమెంట్తోనే ఇప్పుడు డైరెక్ట్ పెట్టుకుంటున్నారు కదా పెద్ద పెద్ద ప్లాంట్స్ వేసుకోవడానికి. అవి పైన ఉన్నాయన్ని వెజిటేబుల్స్, అలానే ఓన్లీ ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్ని కూడా పైన పెట్టుకుంది. మడుల్లా కట్టించుకుని అందులో అయితే ఎక్కువ గ్రోత్ ఉంటుందని అందులో అయితే పెట్టుకుంది. సో ఆల్రెడీ కొన్ని బీరకాయలు, కాకరకాయలు అలాంటివన్నీ ఉన్నాయి. సో ఇందులో అయితే సపోటా చెట్టు ఉంది. అలానే ఇక్కడ కూడా ఒక అరటి తోట కదా, అరటి మొక్క వేసుకుంది. సపోటా, ఇది సీతాఫలం, బార్బిడోస్ చెర్రీస్ అంటే మనకి కేక్స్ పైన పెడతారు కదా చెర్రీస్. ఓ అవి బార్బిడోస్ చెర్రీస్. ప్రజెంట్ అయితే ఏం లేవు, ఫ్లవర్ ఉంది, అది ఫ్లవరింగ్ ఉంది. ఇవే ఫ్రూట్స్ అవుతాయి, బాగుంటాయి. టేస్ట్ వైజ్ మరి మనం కొంచెం పులుపు నచ్చే వాళ్ళకి నచ్చుతాయి కూడా. ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కానీ కాయలు లేవు. హనీకి బాగా నచ్చుతాయని కిడ్స్ లాంటి వాళ్ళు తింటారు. మా హనీ అయితే గట్టిగా తింటది. కోసుకుని పైకి వచ్చి ఈవినింగ్ వచ్చినప్పుడు మంచిగా. ఇవి బీరకాయ, వైట్ నేరేడు క్యాజువల్ గా బ్లాక్ ఉంటది కదా. రాలేదు కదా వదిన, ఇంకా వచ్చింది. అవునా, చాలా వచ్చాయి గుత్తులు. లాస్ట్ సమ్మర్ లో ఫొటోస్ అవి పెట్టాను కదా, డీపీ పెట్టాను చాలా రోజులు. వైట్ నేరేడు బొబ్బస్కాయ మొక్క సగం లేపేశారు. అది ఏమైందో అలా ఎండిపోయింది, మళ్ళీ ఇంకో చిగురు వస్తుంది. ఇది నిమ్మకాయ మొక్క. నిమ్మకాయలు ఉన్నాయి కదా, సీడ్లెస్ నిమ్మకాయ. చెట్టుతో తెచ్చేయాలి. చెట్టుతో కొమ్మ పట్టితో వస్తుందా? అంటే చెయ్యొచ్చు గ్రాఫ్టింగ్, అది వేరే మెథడ్. నార్మల్ గా మనం ఇలా కొమ్మ పెట్టి గుచ్చేస్తే రాదు, కానీ ఎయిర్ లేయరింగ్ చేస్తే సక్సెస్ అవుతుంది బాగా. కొంచెం కష్టపడాలి, వెయిట్ చేయాలి. ఇదైతే బచ్చలి, రెడ్ బచ్చలి. నీ వీడియోలో చూసాను. నేతి బీరకాయ, ఇవన్నీ కూడా నేతి బీరకాయలు. ఏవో ట్రై చేద్దామని ఇక్కడ ఉంచింది. వీటితో ఒక ప్రయోగం చేద్దామని. ఇవన్నీ కూడా ఇంకా కూరగాయ మొక్కలే. ఇక్కడైతే వంకాయలు అవన్నీ ఉన్నాయి. వంకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి, ఇప్పుడు కోస్తుంది. ఇవన్నీ అయితే తీగలు. ఇందులో అయితే వెరైటీ మొక్క ఉంది ఒకటి, చెమ్మకాయ. ఇది చెమ్మకాయ చూపించు. ఇది చెమ్మకాయ, తుమ్మకాయ, ఇలాంటి చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఓ తమ్మకాయ కర్రీ అయితే బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూసాను, ఫస్ట్ టైం తిన్నాను కూడా. బాగున్నాయి ఇవి, బాగా కాస్తున్నాయి. ఇందులో 2 వెరైటీస్ ఉంటాయి. క్రేపర్ లాగా ఉంటుంది, బుషి వెరైటీ. మనం వేసుకునేది బుషి వెరైటీ, అంటే మొక్కలా పెరుగుతుంది. ఇది అంటే ఇలా తీగల పాకకుండా గుబురుగా పెరిగితే ఎక్కువ. కింద ఉన్నాయి 2 సీడ్స్ కొంచెం. అవి సీడ్ పాట్స్. ఇవి సీడ్స్ వేసుకున్నా వస్తాయి మంచిగా. బీరకాయలు కూడా పెద్దగా వచ్చాయి, పైన అన్ని బీరకాయలు. ఇవన్నీ టబ్బలు, బ్లాక్ కలర్ టబ్బలు మనకు అమ్ముతుంటారు కదా, అవి. వీటిలో ఏమున్నాయి? వెజిటేబుల్స్ కి ఇవే బెటర్. చిన్న చిన్నవి వంకాయ, టొమాటో, మిర్చి. క్రీపర్ వెరైటీస్ అంటే వెజిటేబుల్స్ క్రీపర్స్ లో వచ్చే వాటికి కూడా బాగానే అవుతాయి. ఇవి రీసెంట్ గా పెట్టాం. పైనాపిల్. ఇదంతా కూడా కార్నర్ లో కూడా. ఇది ఇది స్పెషల్ మొక్క. ఏ మొక్క? స్ట్రాబెరీ గోవా. పింక్ కలర్ లో ఉంది. కలర్ లో ఉంటుంది. స్ట్రాబెరీ సైజే ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం గోవా టేస్ట్. సేమ్ జామకాయ మినీ సైజ్ లో, స్ట్రాబెరీ సైజ్ లో, స్ట్రాబెరీ కలర్ లో ఉంటుంది. లాస్ట్ టైం చూసాం మేము వచ్చే గృహ ప్రవేశానికి వచ్చినప్పుడు. కాయలు కూడా వచ్చాయి మంచిగా. ఇలాంటి వాటిలో అయితే కొంచెం బాగా పెరుగుతాయి, నేల మీద అయితే ఇంకా బాగా పెరుగుతాయి. ఇందులో వేస్తాం. ఇదంతా కూడా చెమ్మకాయ చెట్టు, చాలా పెద్దగా పెరిగింది. జామకాయ కూడా పోతుంది మంచిగా. వంకాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈజీగా కూడా పెరుగుతాయి బాల్కనీలో. రెగ్యులర్ వెరైటీ మనం ఖచ్చితంగా తింటాం కదా వంకాయలు అనేవి. ఏవేవో వెరైటీస్ కన్నా రెగ్యులర్ గా మనం తినేవి ఫస్ట్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఇవి డ్రాగన్ ఫ్రూట్. మొన్నే మేము తిన్నాము, చాలా బాగుంది. పింక్ కలర్ వదిన పింకే. 2 కూడా పింక్ కలర్, చాలా టేస్ట్ ఉంది. బయట తెచ్చిన దానికన్నా ఇవి చాలా బాగున్నాయి. 4-5 కాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా రెడీ అవుతాయి కొన్ని డేస్ కి.
2 డబ్బాల్లో వేసింది మంచిగా. ఆ వెనకాల కూడా ఒక దాంట్లో ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకొక 4 గంటలో పెట్టుకుంటాం బోల్డ్ అన్ని. ఇది పైన 2nd ఫ్లోర్లో గార్డెన్. ఈ లోపల కూడా అంతే, మొత్తం అన్ని తీగలు, బెండకాయ, దొండకాయ. పైన అంతా ఇంకా వెజిటేబుల్స్ కలర్ఫుల్ గా ఏమి ఉండదు, బట్ వెజ్జెస్ ఎలాడుతూ ఉంటుంది. ఇది కూడా సీడ్లెస్ లెమనా? కాదు, ఇది థాయ్ లెమన్. రౌండ్ గా వస్తుంది, తప్పడిగా కొంచెం సీడ్స్ ఉంటాయి. థాయ్ లెమన్, థాయిలాండ్ వెరైటీ అన్నమాట. కాయలు మాత్రం బాగున్నాయి మంచిగా, ఇంకా పెద్ద సైజ్ వస్తుంది, ఇంకా ఇంత సైజ్ వస్తుంది, తప్పడిగా రౌండ్ గా ఉంటది అన్నమాట. బాగుంటది, ఎక్కువ రసం కూడా వస్తుంది. సో ఇది పైన మొత్తం గార్డెన్ ఎలా అయితే ఉంటది. ఇంకా చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. నేనైతే కొన్ని మాత్రమే షూట్ చేయగలిగాను, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది. అండ్ నాకు ఎక్కువ అంత వీడియో షూటింగ్ మీద అంత నాలెడ్జ్ కూడా లేదు కాబట్టి అంత పైన మాత్రమే షూట్ చేశాను. ఇంకా కొన్ని మొక్కలకి ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి, వెజిటేబుల్స్ అవన్నీ కూడా కట్ చేసుకుంటుంది, ఇంకా కిందకి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళిపోదామని. ఈ కాయలు చెప్పాను కదా, మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. కర్రీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ మంచిది కూడా అనుకుంటా. చాలా వచ్చాయి ఒక చిన్న మొక్కకు కూడా. ఎవరికైనా కావాలి అంటే ట్రై చేయండి, వేసుకోండి, బాగుంటుంది. ఇంకా పైన అక్కడక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఫ్లవర్స్ నార్మల్గా ఉండేవే కాబట్టి నేను పెద్దగా చూపించలేదు. అండ్ ఇదైతే కింద ఫ్లోర్ మాట. ఎంత బాగా వచ్చాయి చూసారా ఈ ఫ్లవర్స్. నేనైతే పైనుంచి చూసి షాక్ అయ్యాను, ఏంటి అన్ని ఫ్లవర్స్ ఉన్నాయని. చాలా పెద్ద ప్లాంట్ అయిపోయింది, చాలా బాగుంది కూడా ఫ్లవర్స్ అవన్నీ కూడా. ఇంకా కిందిలాగా సైడ్లో కూడా కొన్ని మొక్కలు అవన్నీ పెట్టుకుంది. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట. గార్డెనింగ్ అంటే ఇంకా ఏవో ఒకటి చేస్తూ ఉంటారు కదా. నాకైతే చాలా మొక్కలు వెరైటీగా అనిపించాయి. ఇది కూడా చాలా బాగుంది. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంది ఆ ప్లాంట్, హ్యాంగ్ అవుతూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం అంతా చేద్దామని అలాగా పక్కకు పెట్టుకుంది ఒక సైడ్. ఇవన్నీ కూడా మినియేచర్ వీడియోస్, ఇందాక చెప్పాను కదా. ఇది ఫుల్ గార్డెన్ టూర్ అయితే. సో ఇప్పుడు బేసిక్ ఎవరైతే మొక్కలు ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఒక 5 ప్లాంట్స్ చెప్పు. ఇండోర్, ఫస్ట్ ఇండోర్. బేసిక్ గా ఇండోర్ అంటే మనం ఇంట్లో కూడా చాలా మందికి ఏంటంటే ఓన్లీ అందానికి పెంచుకోవడం ఎందుకు, మనం తినడానికి కూడా ఉండాలి కదా అనే ఎంతూజియాజం ఉంటుంది కదా. సో దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మెంతుకూర. ఇంట్లో కూడా చక్కగా వస్తుంది, చిన్న చిన్న పాట్స్ లో కూడా మంచిగా వస్తుంది. సో అదైతే ట్రై చేయొచ్చు. 1, 2 మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ లో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఏదైనా సరే మీకు లైటింగ్ ఉంటే చాలు, జస్ట్ లైటింగ్, ఎండతో అవసరం లేదు. సో అలాంటివి ట్రై చేయొచ్చు. అండ్ అలాగే స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ లో కూడా ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయి. సో అలాంటివి కూడా మనం మంచిగా ట్రై చేయొచ్చు. అంటే అవి జస్ట్ లైటింగ్ ఉంటే చాలు, సన్ లైట్ పడాలి, ఎండ ఉండాలి అనే అవసరం ఉండదు. చక్కగా బెడ్రూమ్ లో కానీ లివింగ్ రూమ్ లో కానీ మంచిగా పెరుగుతాయి అవైతే. 3 చెప్పాను కదా. ఇంకా 2 కావాలి అంటే స్పైడర్ ప్లాంట్. స్పైడర్ ప్లాంట్ కూడా రికమెండ్ చేస్తాను, అది కూడా మంచిగా గ్రో అవుతుంది. ఇంకా సక్కలెంట్స్ అయితే కంపల్సరీగా సన్లైట్ ఉండాలి కాబట్టి అవి చూడడానికి అందంగా ఉంటాయి, కానీ సన్లైట్ లో మాత్రమే వస్తాయి. వెజిటేబుల్స్ అయితే నాకు తెలిసి వంకాయ, టొమాటో. బేసిక్ వెరైటీస్ ఆర్ ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. సో ఇవి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇండోర్ ప్లాంట్స్ స్టార్ట్ చేయండి. ఒకవేళ కొంచెం ఎండ ఉంది అనుకుంటే మాత్రం వంకాయ, టమాటో ఇలాంటి వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ మంచిగా వస్తాయి, ఎక్కడైనా ప్రాబ్లం లేదు. షేడ్ నెట్ లో కూడా వస్తాయి, షేడ్ లైట్ లో కూడా. ఇప్పుడు ఆ మొక్కలు పెరగాలంటే ఏదో ఒకటి మనం ఫుడ్ పెట్టాలి కాబట్టి బయట వాడాలని లేదు అనుకునే వాళ్ళకి ఇంట్లో సింపుల్ గా ఏమైనా దానికి వేయచ్చా? సింపుల్ గా అంటే జస్ట్ మనం బనానాస్ తింటాం కదా రెగ్యులర్ గా, ఫ్రూట్ పీల్స్. ఓన్లీ బనానానే కదా, ఇప్పుడు యాపిల్స్ తింటాము, దానిమ్మకాయలు తింటాము, లేదా పప్పాయ తింటాము. ఇవన్నీ జస్ట్ మనం వాటికి చాలా ప్రాసెస్లు కూడా ఉంటాయి, కానీ అంత ప్రాసెస్ స్టార్టింగ్ లోనే చేయలేం కదా. అంటే బాబు ఇన్ని చేయాలా అనిపిస్తుంది. సో మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఆ పీల్స్ ని వాటర్ లో వేయండి. జస్ట్ ఒక చిన్న బాటిల్ పెట్టుకోండి. స్టార్టింగ్ మనకు ఒక 5-10 ప్లాంట్సే కదా ఉంటాయి. సో చిన్న బాటిల్లో అవి జస్ట్ పీల్స్ వేసేసి ఈ రోజు వేసామంటే ఒక 2 days, 3rd డే ఏం చేస్తామంటే ఆ వాటర్ ని ఇంకొంచెం వాటర్ లో కలిపి చక్కగా ప్లాంట్స్ కి ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది ఇండోర్ ప్లాంట్స్ గ్రోత్ అయితే. ఈ పీల్స్ వాటరే సరిపోతుంది మాక్సిమం, చాలా బాగుంటాయి. సో ఇది బేసిక్ మ్యాటర్. ఎవరైతే ఇంట్లో ఉండి కొన్ని మొక్కలే పెంచాలి అనుకుంటారో వాళ్ళైతే టిప్స్ ఫాలో అయ్యి ఇలాంటి మొక్కలు పెంచుకుంటే ఈజీగా గ్రో చేయొచ్చు. ఇది ఈ టెర్రస్ గార్డెన్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ MVH ఛానల్ కూడా గార్డెన్ లవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.